ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏలూరులో అల్లూరి సీతారామరాజు స్టేడియంలో చికెన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చికెన్ గుడ్లతో తయారైన వివిధ రకాల వంటకాలను ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. పౌల్ట్రీ యజమానులు, పశుసంవర్ధక శాఖ అధికారులు చికెన్ వంటకాలను తిని ప్రజల్లో ఉన్న అపోహలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. చికెన్ గుడ్లు తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకపోవడమే కాకుండా అవి ప్రోటీన్లు, పోషకాహారంతో సమృద్ధిగా ఉంటాయని స్పష్టం చేశారు. చికెన్ మేళాలో ఏర్పాటు చేసిన వంటకాలను రుచి చూడడానికి మాంసాహార ప్రియులు బార్లు తీరారు. వివిధ రకాల చికెన్ వంటకాలను ఆనందంగా ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి గోవిందరాజు, పౌల్ట్రీ, చికెన్ దుకాణాల యజమానులు పాల్గొన్నారు. కూర్చోండమ్మా, కూర్చోండి, కూర్చోండి. తినండి. జీబీఆర్ హ్యాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీని కోడిపిల్ల తయారు, కోళ్ల పెంపకం చేస్తుంటాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి, ఈ మధ్య కాలంలో వాడుకునేటువంటి దాన్ని బాగా చేస్తున్నారు. దానివల్ల ప్రజలు చికెన్ తినేందుకు, చికెన్ గుడ్డు తినేందుకు భయపడుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జబ్బుల్లో ఒక జబ్బు. ఇది దానికోసం ప్రత్యేకంగా భయపడక్కర్లేదు. పోతే బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి కోడి మన షాపుకి కానీ మన దగ్గర కానీ రాదు, అది కోళ్ళ చనిపోతుంది. అందువల్ల మనం తినేటువంటి చికెన్ కానీ మన దగ్గర వచ్చే కోడి కానీ బర్డ్ ఫ్లూ కోళ్ళు మనకు వస్తుంటాయి. అందువల్ల ఎలాంటి భయం లేకుండా కూడా మనం తీసుకోవచ్చు. రెండోది, నా చిన్నతనంలో సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు మించి మటన్ తినేటువంటి శక్తి, కొనుగోలు శక్తి కానీ లేదా ధర కానీ భరాయించే వాళ్ళం కాదు. సంవత్సరం 2 సార్లు తినేవాళ్ళం. అట్లాంటిది క్రమక్రమేపీ ఈ కోడి అందుబాటులోకి రావడం వల్ల, కోళ్ళ పెంపకం పెరగడం వల్ల మనం కానీ మన పిల్లలు కానీ సంవత్సరానికి ప్రతి వారం తినేవాళ్ళు ఉన్నారు, వారానికి 2 రోజులు తినేవాళ్ళు ఉన్నారు, వారం రోజులు తినేవాళ్ళు ఉన్నారు. ఇంతమందికి ఈ విధంగా మనకి సప్లై అవుతుందంటే కేవలం ఇది కోడి వల్ల సాధ్యపడుతుంది. ఏ జంతువు, వేట మాంసం కానీ ఇంకో జంతువు కానీ ఇంత చికెన్ మనకి అందించలేవు. అందువల్ల ఇలాంటి అధిక ఉత్పత్తి చేసి అందరికీ ఆహారాన్ని, చికెన్ ని అందుబాటులో తీసుకొచ్చి అవకాశం కల్పించేటువంటి చికెన్ ని ఏ రోజు కూడా మనం విస్మరించవద్దు. పోతే ఈ బర్డ్ ఫ్లూ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఒక రాష్ట్రం ఒక దేశంలో కాదు ఉంది. కాబట్టి బర్డ్ ఫ్లూ వ్యాధి రాలేదు, ఎందుకంటే వాళ్ళందరూ బ్లడ్ శాంపిల్స్ కూడా మేము డిఎంహెచ్ఓ ఆఫీస్ ద్వారా శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ చేయడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా బర్డ్ ఫ్లూ పాజిటివ్ రాలేదు. కాబట్టి ఏంటంటే ఏలూరు ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, చక్కగా వండిన చికెన్, చక్కగా ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల మనుషులకు బర్డ్ ఫ్లూ రాదు. కాబట్టి ఏంటంటే ఏ విధమైన అపోహలు గురి కాకుండా ఈ పౌల్ట్రీ మార్కెట్ ఉత్పత్తిదారులను వాళ్ళందరికీ కూడా సహకరించి మీరు మామూలుగా రెగ్యులర్ గానే ఎలా తింటున్నారో అలాగే మీరు చికెన్ ఏ విధమైన భయం లేకుండా తినాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.